స్కామ్‌లో కొత్త విషయాలన్నీ బయటపడుతున్నాయండి. ఎలా, ఏమి అనేదంటే, మద్యం స్కామ్‌లో ఫస్ట్ 6 నెలలు కమిషన్ తీసుకున్నారు. తర్వాత మద్యం మీద రేట్ ఎక్కువ పెంచి అదనపు డబ్బును వాళ్ళ సొంతానికి వాడుకున్నారు. అట్లాగా వీళ్ళు 3,113,00,00,000 అది కమిషన్ రూపంలో వచ్చిందంట. అందులో మొత్తం ప్రభుత్వ సొమ్మే అధికమంట. కొనుగోలు ధర మేరకు ఎంఆర్పి కూడా అధికము. మందుబాబుల జేబులకు గుల్ల. ఈ డబ్బులు ఇలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మద్యం స్కాములో జరిగిన దీనిలో చాలా విషయాలన్నీ బయటపడుతున్నాయి. ఈ 3,113, 3,200, 3,500 అని రకరకాల ఫిగర్లతో బయటపడుతున్నాయి. ఈ డబ్బు అంతిమంగా ఎవరికి చేరింది అనేది సిట్ విచారణలో తొందరగా బయటపడుతుంది అనేది అందరికీ తెలుస్తుంది.